నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, కూర్చోండి. డాక్టర్ గారు, ఈ అమ్మాయి కడుపులో నా మనవడు పెరుగుతున్నాడు. ఏంటమ్మా, సరోగసినా? అటంటే ఏంటి డాక్టర్? ఈ అమ్మాయికి మీరేమవుతారు? నా మనవడికి కాబోయే తల్లి డాక్టర్. ఆవిడికి నేను కోడలు అవుతాను డాక్టర్. అర్థమైంది. అంటే మీకు మీ మనవడి మీద ఉన్న ప్రేమ మీ కోడల మీద లేదు. మీ మనవడు బాగుండాలంటే ముందు మీ కోడలు బాగుండాలి. మీ కోడలు బాగుండాలి అంటే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. సరే డాక్టర్, ఈ అమ్మాయికి కాస్త భయం పెట్టండి. టైంకి తినట్లేదు, టైంకి నిద్రపోవట్లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధతో బాధపడతానే ఉంటుంది. సరే అమ్మా, మీరిద్దరూ బయట వెయిట్ చేయండి, నేను చెక్ చేసి పంపిస్తాను. అలాగే డాక్టర్. నువ్వు రారా నాయనా. నీ పేరేంటమ్మా? రూపా డాక్టర్. ఏజ్? 23. ఇప్పుడు ఎన్నో నెలమ్మా? నిన్నేనమ్మా అడుగుతోంది, ఎన్నో నెల? అంటే డాక్టర్. సిస్టర్, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి టెస్టులు చేసి రిపోర్ట్స్ తీసుకురా. అలాగే డాక్టర్. రండి మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్స్ ఇవ్వండి. ఓకే సిస్టర్. పేషెంట్ డీటెయిల్స్ చెప్పండి. పేషెంట్ నేమ్ సూర్యప్రతాప్. విరూపాక్ష నర్స్ గెటప్లో సూర్యప్రతాప్ కోసం మెడిసిన్ తీసుకెళ్తోందా? అది కూడా అప్పలనాయుడుతో డిస్కస్ చేసి మరీ తీసుకెళ్తోంది. అంటే ఏదో జరుగుతోంది. రాంబాబు, ఈ మెడిసిన్స్ తీసుకురా. అలాగే సిస్టర్. పద్మావతి గారు, పద్మావతి గారు. పద్మావతి గారు మెడిసిన్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు పెద్దయ్యా. ఏం కావాలో చెప్పండి, నేను చూస్తాను. ఏం లేదు మందారం, ఈ టైంకి ఇంజెక్షన్ ఏదో ఇచ్చేది ఆవిడ. దానికంటే ముందు మీరేమైనా తినాలి కదా పెద్దయ్యా. ఉండండి, తీసుకుని వస్తాను. ఇదిగో జ్యూస్ తెచ్చిన, తాగండి పెద్దయ్యా. ఏంది పెద్దయ్య గట్ల చూస్తుండ్రు? ఏం లేదు రేణుక, ఎప్పుడు లేంది బోనాల రోజున నీకు దెయ్యం ఎందుకు పట్టుకుందో నాకు అర్థం కావట్లేదు. నీకు దెయ్యం పట్టుకోగానే మందారానికి అమ్మవారు ఎలా పూనారో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా సమజైతలేదు పెద్దయ్య. ఉన్నట్టుండి ఏదో జరుగుతున్నట్టు అనిపించింది. గిన్నె ఉంటే పెద్దయ్య ఏదో ఒకటి అడుగుతుండ్రు, అనవసరంగా దొరికిపోతాను. మీరు జ్యూస్ తాగుండ్రు పెద్దయ్య, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు నన్ను అడుగుతారేమో. మీరు జ్యూస్ తాగండి పెద్దయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది వీళ్ళిద్దరికి? అసలు రూపారాజుల్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? మమ్మీ, మావయ్యకి నా మీద అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నన్ను చంపేసేవాడు. ఆ రాజు రూపలో నిన్ను అవమానించారు. నువ్వెప్పుడు బయటికొచ్చావు, నువ్వెప్పుడు ఇంటికొచ్చావు,
ఈ క్యాప్లో ఏం చేశావని మాత్రమే వాళ్ళు థింక్ చేశారు. కానీ నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరో తెలిసి శ్వేత గురించి నిజం తెలిసిందే అనుకో. అంతవరకు తీసుకురాను మమ్మీ. నేను ఇప్పుడే వెళ్ళి శ్వేత నన్ను బయటికి తీసుకొచ్చిందన్న విషయం బయటికి రాకుండా మేనేజ్ చేసి వస్తాను. సరే దివ్య, జాగ్రత్తగా వెళ్ళు. దేవుడి దయ వల్ల దీపక్ చేసింది బయటపడలేదు. లేదంటే నేను దీపక్ రోడ్డు మీద పడేవాళ్ళం. చివరికి ఆ మందారం మీదే ఆధారపడి బ్రతకాల్సి వచ్చేది. దాని దగ్గర బతకడం కన్నా చావడమే మేలు. తమ్ముడు, ఎలా ఉంది తమ్ముడు ఇప్పుడు? అటు ఇటు కదిలినప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుందక్క. తర్వాతంతా నార్మల్గానే ఉంటుంది. భయపడేంత ఏమీ లేదక్క. ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది తమ్ముడు. అన్నట్టు దీపక్ని బెయిల్ మీద ఎవరు బయటికి తీసుకొచ్చారు? అంటే నువ్వు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, మందారం కూడా వెళ్ళలేదు. మరి ఎవరు తీసుకొచ్చారక్క? ఒక్క నిమిషం తమ్ముడు, ఫోన్ వస్తోంది, చూసొస్తాను. గౌతమ్ ఏంటి నాకు కాల్ చేస్తున్నాడు? చెప్పు గౌతమ్. విజయాంబిక గారు, సూర్యప్రతాప్ అంకుల్కి ట్రీట్మెంట్ ఏమైనా చేయిస్తున్నారా? అవును గౌతమ్, ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంట్లోనే ఒక కేర్ టేకర్ని పెట్టుకున్నాం. ఆ కేర్ టేకర్ ఇప్పుడు ఇంట్లో ఉందా? లేదు గౌతమ్, మెడిసిన్స్ అయిపోయాయని తీసుకురావడానికి బయటకెళ్ళింది. ఆ కేర్ టేకర్ ఎవరో మీకు తెలుసా? తెలీదు గౌతమ్, హాస్పిటల్ వాళ్ళే పంపించారు. ఎందుకు గౌతమ్, ఆ కేర్ టేకర్ ఎవరో నీకు తెలుసా? ఇంతకు ముందు వరకు తెలీదు, నాకు ఇప్పుడే తెలిసింది. ఆ కేర్ టేకర్ ఎవరో కాదు, విరూపాక్ష. విరూపాక్ష? నిజమా గౌతమ్? అవును, ఇప్పుడు నా కళ్ళ ముందే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంది. అయితే ఉండు గౌతమ్, ఇప్పుడే ఈ విషయం నా తమ్ముడికి చెప్తాను. తొందరపడకండి ఆంటీ. ఇప్పుడు గాని మీరు వెళ్ళి చెప్తే తిట్టి తరిమేస్తాడంతే. అలా కాకుండా ఈ జన్మలో విరూపాక్షది మొహం చూడకుండా తనేం చెప్పినా వినకుండా ఉండేలా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు విరూపాక్ష తీసుకున్న మెడిసిన్స్ని నేను మార్చేస్తాను. విరూపాక్షకు ఆ విషయం తెలియక అంకుల్కి ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంది. అంకుల్ పోయారనుకోండి, విరూపాక్షే నర్సు రూపంలో వచ్చి నా తమ్ముడి ప్రాణాలు తీసిందని మీరు అందరినీ నమ్మించొచ్చు. ఒకవేళ అంకుల్ పోలేదే అనుకోండి, విరూపాక్షని బయటపెట్టి ఆ ప్రమాదాన్ని గుర్తించి మీరే కాపాడినట్టు అంకుల్ దృష్టిలో జీవితాంతం ఆరాధించాల్సిన దేవతై కూర్చుంటారు. ఏమంటారు? సూపర్ గౌతమ్, అలాగే చేసేద్దాం. సరే, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. నువ్వు తీసుకెళ్లే మెడిసిన్ బదులు నేనిచ్చే మెడిసిన్ ఇవ్వు. తీసుకో. ఓకే సార్. ఈ దెబ్బతో విరూపాక్ష అవుట్. థ్యాంక్ యూ.
ఏదో విధంగా మేనేజ్ చేసి అమ్మాయి గారు ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయటపడకుండా చూడాలి. ఎక్కడికి రా నాయనా? ఓ చిన్న పని ఉందమ్మా. డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. దా కూర్చో, తర్వాత వెళ్దువు గాని. అమ్మాయి గారు ఏమన్నాడు డాక్టరు? కనుక్కోరా నాయనా. టెస్ట్లు చేశారు, పిలుస్తానన్నారు అత్తయ్య. ఏమైంది అమ్మాయి గారు? అంత టెన్షన్ పడుతున్నారు? అది సార్ రిపోర్ట్స్. ఈ అమ్మాయి ప్రెగ్నెంటే కాదు. సిస్టర్, వాళ్ళని రమ్మని చెప్పు. సార్ రిపోర్ట్స్ వచ్చాయి, సార్ రమ్మంటున్నారు. చెప్పు గౌతమ్. విజయాంబిక గారు, ఆ విరూపాక్ష మెడిసిన్తో బయలుదేరింది. చెప్పాను కదా, ఇక మీరు మొదలు పెట్టండి. అవును గౌతమ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ అలా చేస్తే నాకేంటి లాభం, నీకేంటి లాభం? ఏంటి విజయాంబిక గారు అలా మాట్లాడతారు? మీ తమ్ముడు చనిపోతే విరూపాక్షే చేసిందని, తనని చేరదీయలేదని రాజు పగతో తనతో ఇలా చేయించాడు అని జనాల్ని నమ్మిద్దాం. ఇద్దరిని జైలుకు పంపిద్దాం. ఆ తర్వాత మీ ఆస్తికి ఎవ్వరడ్డులేరు, నా రూపకి ఎవ్వరడ్డులేరు. ఆస్తి మీది, రూప నాది. ఈ కబుర్లన్నీ బాగానే ఉన్నాయి గౌతమ్. చివర్లో నువ్వు మమ్మల్ని మోసం చేస్తే? డౌటా? ఎస్. అయితే ముందే మీకు అడ్వాన్స్ ఇస్తాను. సరే, ఎక్కడికి రావాలి? మీరే చెప్పండి. నేను ప్లేస్ డిసైడ్ చేసి నీకు మెసేజ్ చేస్తాను. ఓకే, డన్. సరే, ఉంటాను. వచ్చారా పద్మావతి గారు? పెద్దయ్య ఏదో మెడిసిన్ అడిగారు, నాకు తెలియక నేను ఇవ్వలేదు. తమ్ముణ్ణి చూసుకోవడానికి పద్మావతి ఉంది కదా మందారం. ఏం జరిగినా పద్మావతి చేతుల మీదుగానే జరగాలి. అందుకే కదా పద్మావతి మన ఇంటికి వచ్చింది. నువ్వు పద పద్మావతి. చెప్పు గౌతమ్. విజయాంబిక గారు, మీ తమ్ముడు చనిపోతే విరూపాక్షే చేసిందని, తనని చేరదీయలేదని రాజు పగతో చేయించాడని మనం జనాల్ని నమ్మిస్తాం కదా. ఇద్దరిని జైలుకు పంపిస్తాం. ఆ తర్వాత మీ ఆస్తి మీకు, నా రూప నాకు. ఆస్తి మీది, రూప నాది. మీకంత అనుమానంగా ఉంటే మీకు కావలసిన డబ్బు నేనిస్తాను. నువ్వెలా ఇస్తావు గౌతమ్? అంకుల్ చావక ముందే మీ చేతికి అడ్వాన్స్ ఇస్తాను. నేను చెప్పిన లొకేషన్కి రండి, నా మనిషితో మీకు అడ్వాన్స్ పంపిస్తాను. సరే గౌతమ్, నువ్వు చెప్పినట్టే వస్తాను. పద్మావతి గారు, ఈ టైంకి ఒక ఇంజెక్షన్ ఏది ఇస్తారా మీరు? తీసుకొచ్చాను సారు.
పాపం తన చేతులతో కాపాడుకుందాం, ఆ తర్వాత తమ్ముడి మనసులో స్థానం సంపాదించుకుని ఇంట్లోకి అడుగు పెట్టాలి అనుకుంటుంది. దీనికి తెలియని విషయం ఏంటంటే తన చేతులతో తనే తన భర్తని చంపుకుంటుందని, శాశ్వతంగా ఈ ఇంటికే దూరం అవుతుంది అని. డాక్టర్ గారు, రండమ్మా కూర్చోండి. నా మనవడు ఎలా ఉన్నాడు డాక్టరు? మీ మనవడికేం పర్వాలేదమ్మా, మీలాగే గుండ్రంగా గుండ్రాయిలా ఉన్నాడు. మీరు మీ మనవడి మీద చూపించే ప్రేమ మీ కోడల మీద కూడా చూపిస్తే బిడ్డ కూడా ఆరోగ్యంగా అందంగా మీ పోలికలతో పుడతాడు. రోజు ఉదయాన్నే ఒక గుడ్డు, మధ్యాహ్నం ఆకుకూరలు, రాత్రి ఓ గ్లాస్ పాలు ఖచ్చితంగా మెనూలో ఉండేలా చూసుకోండి. అలాగే డాక్టర్. ఇంకో ముఖ్యమైన విషయం, ఇలా చీటికి మాటికి హాస్పిటల్స్ చుట్టూ తిప్పకండి. ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తేనే హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. ఇంకేం చెప్పాలి? ఈ టైంలో ముఖ్యంగా ఉండాల్సింది మీ ప్రేమ. ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టుగానే చూసుకుంటాను డాక్టర్. సరే అమ్మా, మీరెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి. నేను తీసుకొస్తాను. ఇవ్వమ్మా. వదిలేరా నాయన, నీకు అసలే బేరం అట్టం రాదు, నేనే తీసుకొస్తాను. టెన్షన్ పడుతున్నారా అమ్మాయి గారు? మావయ్య మీరా? నువ్వేంటన్నా ఇక్కడ? ఇంటికెళ్తే వరాలు ఈ విషయం చెప్పినదిరా, కొంపలంటుకుంటాయని పరిగెత్తుకుంటూ వచ్చాను. మరి ఇక్కడున్న డాక్టర్? అమ్మా, ఈ హాస్పిటల్స్ డాక్టర్స్ నాకు తెలియనుళ్ళా. నేను ఆటో నడిపేటప్పుడు ఇవన్నీ నాకు తెలిసినవే. మీరేం కంగారు పడకండి, సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీకే ట్రై చేద్దాం. ఓకేనా? డాక్టర్ గారు, టాబ్లెట్లు తెచ్చాను. అదంతా ప్రిస్క్రిప్షన్లో రాశాను, దాన్ని ఫాలో అవ్వండి. అలాగే డాక్టర్. అలాగే అలాగే డాక్టర్ గారు. వస్తాను డాక్టర్ గారు. అస్తమానం రాకండి, అవసరం ఉంటేనే రండి. అలాగే డాక్టర్. రారా నాయన, రామ్మా. థ్యాంక్స్ అయ్యా. ఇట్స్ ఓకే. సారు, ఇదంతా అయిపోవడానికి 2 గంటలైనా పడుతుంది. మీరు నిమ్మళంగా పడుకోండి. మరో 2-3 గంటల్లో ఈ సెలైన్ అయిపోతుంది. నీ ఊపిరి ఆగిపోతుంది. విరూపాక్షి కథ ముగిసిపోతుంది. ఇన్ని శుభశకునాలు నా జీవితంలో ఒకేసారి ఎదురవబోతున్నాయి. ఈలోపు గౌతమ్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి డబ్బు తెచ్చుకుంటాను. అమ్మా! రూపా, నువ్వేంటమ్మా ఇక్కడ? అవన్నీ తర్వాత చెప్తానమ్మా. నువ్వు తీసుకెళ్తున్న మెడిసిన్స్ మారిందమ్మా. తీసుకో. ఈ దెబ్బతో విరూపాక్ష అవుట్.
నువ్వు విరూపాక్షి అన్న విషయం గౌతమ్కి తెలిసిపోయిందమ్మా.